ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం మా 39వ డివిజన్ కమ్మవర్షప్ గ్రామంలో జరగడం మాకెంతో గర్వకారణం, ఆనందం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, లోకల్ స్థాయి నాయకులు అందరికీ ఇంత ఘనంగా ఇచ్చేసి ఈ కార్యక్రమం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి దాన్ని సహకరించినటువంటి నా గ్రామస్తులకి, నా తోడబుట్టిన వాళ్ళకి, నా కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఇచ్చిన ఈ పదవిని భారంతో కాకుండా బాధ్యతతో చేస్తానని ఎంఆర్పిఎస్ పార్టీ తరఫున నేను మాటిస్తున్నాను. ఆ నిర్ణయం మరి ఈ డివిజన్ నుంచే చింతాటి శివరామకృష్ణ అనే ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇన్ఛార్జ్ గా ప్రస్తుతానికి ప్రకటన చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో తిరిగిన తర్వాత అన్ని గ్రామాల్లో మరి ఎంఆర్పిఎస్ జెండా దిమ్మలు ఏర్పాటు చేసి, అలాగే సమావేశాలు ఏర్పాటు చేసి ఒక నగరంలో ఒక నగర చక్కటి కమిటీని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతానికి మరి శివరామకృష్ణని ఒక ఇన్ఛార్జ్ ఇబ్బంది జరిగిన సరే తప్పనిసరిగా మేము ప్రశ్నిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏదైతే మాకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఉన్నాయో మా హక్కుల కోసం మేము డిమాండ్ చేస్తామని, మా గళం ఎత్తుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి త్వరలో ఏదైతే 18 గూడెల నుంచి గ్రామానికి 5 చొప్పున తీసుకొని పెద్ద నగర కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా మేము అనౌన్స్ చేస్తాము. ప్రస్తుతానికైతే ప్రతి మాదిగూడెంలో కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దిమ్మలు కట్టడం జరిగింది, కేకులు కటింగ్ చేయడం జరిగింది. ఇటువంటి అవకాశాలను కల్పించడం కోసం, అదేవిధంగా వృద్ధుల తంతువుల కోసం, వికలాంగుల కోసం, రేషన్ బియ్యం కోసం, వీటన్నిటి కూడా పోరాటం చేసి సమాజంలో అందరి కోసం పనిచేసి అందరికీ హక్కులు సాధించి పెట్టిన నాయకుడు. అలాంటి మహనీయుడి పుట్టినరోజును జరుపుకోవడం కోసం ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ఈ కమిటీ సభ్యుల వారికి, అదేవిధంగా కృష్ణమాదిగ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై మాదిగ. ఈరోజు నూతనంగా ఏలూరు పట్టణంలో తమ్ముడు శివరామకృష్ణ అలే శివ, మేము ఏ పని చెప్తే ఆ పని. తమ్ముడు 39వ డివిజన్లో జెండా దిమ్మిలేదా అంటే ఇక్కడ పెద్దలు కలుపుకొని ఒక జెండా దిమ్మి నిర్మాణం చేయడంలో కానీ, నేను ఎప్పుడొచ్చినా తను ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తనకు ఒకటే సలహా ఇచ్చాం, ఎంఆర్పిఎస్ నాయకులు అనేవాళ్ళు కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేయాలి, ఏ రాజకీయ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉండకూడదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీతో ఒక మీద అనుబంధంగా ఉన్న వాటన్నిటి పక్కన పెట్టి మందా కృష్ణమాదిగ గారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయాలని చెప్పి మీరు ఈరోజు కోరగానే, అన్న నేను అనుకూలంగా ఉద్యమానికి అనుకూలంగా అన్నగ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు తమ్ముడు శివుని ఏలూరు పట్టణంలో పట్టణ ఇన్ఛార్జిగా, ఏలూరు పట్టణ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ ఉన్నాం.